హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి జీడిఎస్లైనా, ఎంటీఎస్లైనా, పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డులైనా, పిఏఎస్సీలైనా లేదా ఎస్పీఎంలైనా, ఇక ఐపీఎస్పీలైనా సరే, అలాగే డిఏఎఫ్ఓస్ అయినా, సో ఎవరైనా సరే పిఎల్ఐ ఆర్పిఎల్ఐ సేల్స్ ఫోర్స్గా ఉంటే సో మీరు 1/4/2023 నుంచి 31/3/2024 వరకు ఖచ్చితంగా 4 పాలసీలు చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలా కాకపోతే చేయకపోతే మీ యొక్క కోడ్ టర్మినేట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. ఇది గత సంవత్సరం కూడా జరిగింది. చాలామంది దీనివల్ల లాస్ అయ్యారు ఫ్రెండ్స్. కోడ్ క్యాన్సిల్ అయిపోతే రెన్యువల్ ఇన్సెంటివ్ కూడా రాదు ఫ్రెండ్స్. ఇక మనం ఈ మధ్య చూస్తున్నాం ఫ్రెండ్స్, మన పిఎల్ఐ ఆర్పిఎల్ఐ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా పిఓఎస్బి అకౌంట్స్లో డైరెక్ట్గా క్రియేట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. సో లేటెస్ట్గా మనకి ఫిబ్రవరి నెల వరకు కూడా క్రియేట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో, తెలంగాణలో కూడా అన్ని సర్కిల్స్లో కూడా ఒక్కొక్క నెలకి సంబంధించినటువంటి ఇన్సెంటివ్ పేమెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక రాబోయే ఏప్రిల్ నుంచి ఏ నెలకి ఆ నెల కంప్లీట్ అవుతూనే మన పిఓఎస్బి అకౌంట్స్లో ఈ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ ఇన్సెంటివ్స్ క్రియేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. అయితే ఇవన్నీ జరగాలంటే మీరు ఖచ్చితంగా ఒక సంవత్సరంలో, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 4 పాలసీలు చేసి ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీకు ఇచ్చినటువంటి ఈ లైసెన్స్ కోడ్ అనేటువంటిది లైవ్లో ఉంటుంది. అది లైవ్లో ఉంటేనే మీకు ఇన్సెంటివ్స్ జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి 1/4/2023 నుంచి 31/3/2024 వరకు ఎవరైతే 4 పాలసీలు చేయలేదో దయచేసి ఈరోజు పాలసీలు కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. సో కేవలం మీరు ఇనిషియల్ ప్రీమియం కట్టించేస్తే సరిపోదు ఫ్రెండ్స్. ఈ పాలసీలన్నీ కూడా 31/3/2024 లోపల యాక్సెప్టెన్స్ కూడా అయిపోవాలి ఫ్రెండ్స్. సో అలా 31/3/2024 లోపల యాక్సెప్ట్ అవ్వాలంటే ఆల్రెడీ అయి ఉంటే పర్వాలేదు, కానీ ఈ రోజు కనుక మీరు చేస్తే దయచేసి చేసిన వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ని సిపిసికి ఇన్ఫామ్ చేయండి. సిపిసి వాళ్ళకి ఈ అప్లికేషన్లు వెంటనే చేరే విధంగా చేయగలిగితే వారు రేపటి లోపల యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈరోజు సాటర్డే కాబట్టి ఈ రోజుతో 30/3/2024 కాబట్టి రేపు ఫైనాన్షియల్ ఎండింగ్ కాబట్టి రేపు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కనుక మీరు 4 పాలసీలు చేయకుంటే దయచేసి వెంటనే ఈ ప్రాసెస్ చేయండి ఫ్రెండ్స్. వెంటనే ఈరోజు ప్రీమియం కట్టించేసి అప్లికేషన్స్ అన్నీ కూడా రెడీ చేయించి, మెడికల్ చేయించి, సిపిసికి పంపించి రేపటి లోపల యాక్సెప్ట్ అయ్యేటట్లుగా చూసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీకు ఈ ఇన్సెంటివ్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, రెన్యువల్ ఇన్సెంటివ్. లేకపోతే మీ కోడ్ అనేటువంటిది టర్మినేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ కోడ్ ఎందుకు పనికిరాదు, దీనిపైన రెన్యువల్ ఇన్సెంటివ్ కూడా రాదు ఫ్రెండ్స్. తర్వాత మీరు కొత్త కోడ్ తీసుకొని పాలసీలు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటి వరకు 4 పాలసీలు ఎవరైనా పూర్తి కాకుండా ఉన్నా లేదా చేసి అవి యాక్సెప్టెన్స్ కాకుండా ఉన్నా దయచేసి ఇనిషియేషన్ తీసుకొని రేపటి లోపల 4 పాలసీలు యాక్సెప్ట్ అయ్యేటట్లుగా చూసుకోండి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.